జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో చెన్నైలో అఖిలపక్ష సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. వివిధ రాష్ట్రాల నుంచి సీఎంలు, సీనియర్ నేతలు హాజరు కానున్నారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ హాజరు కానున్నారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ భేటీకి హాజరవుతారు. పార్లమెంటరీ సీట్ల కేటాయింపులో దక్షిణాది రాష్ట్రాలకు తగ్గింపు ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. దక్షిణాదిని ఏకం చేసి కేంద్రంపై పోరాటం చేయాలనే అజెండాతో ఈ భేటీ జరగనుంది. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో చెన్నైలో అఖిలపక్ష సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. వివిధ రాష్ట్రాల నుంచి సీఎంలు, సీనియర్ నేతలు హాజరు కానున్నారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ హాజరవనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ భేటీకి హాజరవుతారు. పార్లమెంటరీ సీట్ల కేటాయింపులో దక్షిణాది రాష్ట్రాలకు తగ్గింపు ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. దక్షిణాదిని ఏకం చేసి కేంద్రంపై పోరాటం చేయాలనే అజెండాతో ఈ భేటీ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సిరి అప్డేట్స్ అందిస్తారు. సిరి, ఒకవైపున అఖిలపక్ష భేటీకి సంబంధించి ఇప్పటికే పలువురు పార్టీలకు సంబంధించిన ప్రముఖులందరూ హాజరవుతున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? ఈ అజెండాకి సంబంధించి ఆయా పార్టీలు ఏం చెప్తా ఉన్నాయి? తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన ఈరోజు చెన్నైలో గిండిలోని ఐటీసీ చోళాలో 10:30కి మీటింగ్ జరగబోతుంది. డీలిమిటేషన్పై జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఏర్పాటు చేసుకొని ఈరోజు మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ మీటింగ్ సమాఖ్య వ్యవస్థలో ఒక మైలురాయి అని కూడా మనం పరిగణించవచ్చు. నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణతో నష్టపోతున్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా ఈరోజు గళాన్ని వినిపించబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే చెన్నైలో ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఏర్పాటు చేసుకొని సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ జాయింట్ యాక్షన్ కమిటీలో రాష్ట్రాలు నియోజకవర్గ వ్యవస్థీకరణతో నష్టపోతున్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా ఒకే వేదికపై తమ గళాన్ని వినిపించబోతున్నాయి. ఇక మనం చూసుకున్నట్టయితే తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు, ఎక్స్ మినిస్టర్లు నిరంజన్ రెడ్డి గారు, అలాగే జగదీష్ రెడ్డి, పి వినోద్, అలాగే కేరళ సీఎం పినరాయి విజయన్, పంజాబ్ సీఎం
భగవంత్ మన్ గారు, అలాగే కర్ణాటక నుండి కూడా డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారు తదితరులందరూ కూడా విచ్చేసి ఈరోజు ఒకే వేదిక పైన రాష్ట్ర నియోజకవర్గం గనుక పునర్విభజన ప్రకారంగా గనుక ఈ అసెంబ్లీ అలాగే లోక్సభ స్థానాల కేటాయింపు విధానాన్ని అంటే డీలిమిటేషన్ని కనుక అమలు చేస్తే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయంటూ కూడా ఈరోజు తమ విన్నవించుకోనున్నారు. ముఖ్యంగా ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీలో ఒక ప్రణాళిక అనేది సిద్ధం చేసుకొని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. అలాగే కేంద్రంపై కూడా ఒత్తిడి చేయనున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇది తమ లోక్సభ స్థానాల కోసం కాదంటూ కేవలం ప్రజల ఆత్మాభిమానాన్ని కాపాడేందుకే అన్ని రాష్ట్రాలను, నష్టపోతున్నటువంటి రాష్ట్రాలను ఒక్కతాటిపై తెచ్చేందుకే ఈ మీటింగ్ ఏర్పాటు చేశామంటూ కూడా గట్టిగా చెప్తున్నారు. ముఖ్యంగా ఈరోజు జరగబోయేటువంటి మీటింగ్లో మనకి రాజ్యాంగ అలాగే చట్టపరమైన రాజకీయ పరమైన ప్రణాళికలను సిద్ధం చేసుకునేందుకు అలాగే ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. సరిగ్గా 10:30కి ఈరోజు చెన్నైలోని ఐటీసీ చోళాలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరగబోతుంది. 1 గంట వరకు కూడా మీటింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే అటు దక్షిణాది రాష్ట్రాల నుండి అలాగే తూర్పు రాష్ట్రాల నుండి ఉత్తరాది రాష్ట్రాల నుండి కూడా ముఖ్య నేతలు డెలిగేషన్స్ అందరూ శుక్రవారం రాత్రే చెన్నైకి విచ్చేశారు. వారందరినీ కూడా తమిళనాడు ఎంపీలు, మంత్రులు ఘనంగా స్వాగతించి వారికి బస ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ఇక ఈరోజు జరగబోయేటువంటి మీటింగ్లో అంటే ముఖ్యంగా డీలిమిటేషన్ అంటే అసెంబ్లీ అలాగే లోక్సభ స్థానాలు కేటాయింపులో జరగబోయే పునర్వ్యవస్థీకరణ ఏదైతే ఉందో దానికి మార్పులు అనేవి చేస్తే కనుక దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని చెప్తున్నారు. అంటే తమిళనాడు వంటి రాష్ట్రాలు పాపులేషన్ తగ్గించే ప్రక్రియలో విజయవంతమైంది. అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కనుక లోక్సభ స్థానాలు కేటాయింపు కనుక ఉంటే లోక్సభలో తమ ఉనికి చాటుకోలేమంటూ కూడా సీఎం స్టాలిన్ చెప్తున్నారు. ఇదే విషయం కోసం ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకొని ప్రణాళిక సిద్ధం చేసుకొని మరి కొంచెం సేపట్లో అందరూ కూడా దీని గురించి ప్రణాళిక ఏంటి, రాబోయే 2026 ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది, ఎలా ఈ డీలిమిటేషన్పై పోరాటం చేయొచ్చు అంటూ కూడా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాము ఎంపీలు వివిధ రాష్ట్రాల నుండి మినిస్టర్స్ అందరూ కూడా విచ్చేశారు. 10:30కి సరిగ్గా ప్రారంభం అవబోతున్నటువంటి ఈ జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్ కోసం కొద్దిసేపట్లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా రానున్నారు. ఇక లోక్సభ స్థానాల్లో తమిళనాడు ఏదైతే ఉందో ఎలా అయితే విజయవంతంగా పాపులేషన్ని తగ్గించుకుందో అదే ప్రకారంగా గనక తమిళనాడుకి లోక్సభ అలాగే అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తే వారి మెజారిటీ తగ్గుతుంది, సీట్లు తగ్గుతాయంటూ కూడా తమిళనాడు నుంచి అటు దక్షిణాది రాష్ట్రాల నుండి కూడా ఎవరైతే పాపులేషన్ని విజయవంతం తగ్గించగలిగారో వారందరూ కూడా వాపోతున్నారు. మరి దానికి సంబంధించి ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు? ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీలో ప్రజల ఆత్మాభిమానాన్ని కాపాడేందుకే ఇటువంటి పోరాటం చేస్తున్నామంటూ కూడా స్టాలిన్ చెప్పారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికపై కూడా ఆయన చేసినటువంటి ఫెయిర్ డెలిగేషన్ # ట్వీట్ కూడా చాలా పాపులర్ అయింది. ఇక ఆయన సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మీటింగ్ని సపోర్ట్ చేసేందుకు దక్షిణాది రాష్ట్రాల నుండి ఉత్తరాది రాష్ట్రాల నుండి వస్తున్నటువంటి ముఖ్య నేతలు అలాగే డెలిగేషన్స్ ఇదే విషయంపై ఏం చెప్తున్నారు, లోక్సభ స్థానాలు తగ్గిస్తే నిజంగానే వారి ఉనికి తగ్గిపోతుందా లేదా వారి వాయిస్ నొక్కేస్తారా అని వీళ్ళు చెప్తున్నటువంటి వాదన ఎంతవరకు కరెక్ట్ అని మనకి కొంచెం సేపట్లో 1 గంటకి మీటింగ్ తర్వాత వారు ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని తెలియబోతుంది. ఓవర్ టు స్టూడియో.